హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గైన్ తెలుగు. ఇవాళ మనం మాంత్రా గురించి అయితే చెక్ చేద్దాము. మాంత్రా ఆల్మోస్ట్ 90% అయితే రక్పుల్ అయితే చేసేసింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ క్రాష్డ్ గైస్. ఒక్క సింగిల్ క్యాండిల్ లోనే ఆల్మోస్ట్ 5 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే జీరో చేసేసింది. ఇది మనకి ప్రీవియస్ గా ఉన్న FTX ఆర్ లూనా వీటికన్నా హ్యూజ్ క్రాష్ అనేది చెప్తాను నేనైతే. ఇది ఆల్మోస్ట్ అన్ని రక్పులే చేసిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టీం దగ్గర నుంచి వచ్చిన ఒక్క ట్వీట్ అయితే, మాంత్రా కమ్యూనిటీ, వి వాంట్ టు అష్యూర్ యూ దట్ మాంత్రా ఈస్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్. ఇప్పటికీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనే చెప్తున్నారు. టుడేస్ యాక్టివిటీ వాస్ ట్రిగర్డ్ బై రెక్లెస్ లిక్విడేషన్స్, not anything to do with the project. One thing we want to be clear on, this is what not our team. We are looking into it and will share more details about what happened as soon as we can. సింపుల్ గా ఒకటే మెసేజ్, మా తరఫు నుంచి అయితే కాదు, ఇప్పటికీ మేమైతే ఇంకా స్ట్రాంగ్, మా టీం తరఫు నుంచి ఏమీ జరగలేదని అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూస్తే యూజువల్ గా ఇది పేజెస్ వెళ్లే కొద్దీ ఇంకా వస్తుంది, కానీ నేనైతే క్లియర్ గా మీకు వీడియోలో చూపించలేకపోతానేమో. 4 to 5 hours బ్యాక్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సప్లై ERC20 టోకెన్ లోంచి వచ్చి సెల్ ఆఫ్ అయితే జరిగింది ఇక్కడే. ఓకే, మీరు ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ నేను ఒక ఫిల్టర్ అయితే పెట్టాను చూడండి. 1 మిలియన్, ఓకే, 1 మిలియన్ సప్లై ని మనం ఫిల్టర్ పెడితే సెకండ్స్ ఎగో ఎంతెంత మిలియన్స్ ఆఫ్ సప్లై అన్నది మనకి వాలెట్స్ లోంచి వచ్చి మళ్ళీ సెల్ ఆఫ్ జరుగుతుందో చూడండి ఇక్కడ యూనిస్వాప్. ఓకే, సెకండ్స్ లో బైనాన్స్ లో జరుగుతుంది ఇలానే. అట్లాగే ఎన్ని మేజర్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లో ఇక్కడ తీసుకొచ్చి సెల్ ఆఫ్ అయితే జరుగుతుంది. ఈ టైంలో మనం దీంట్లో ఉండాలా, ఎగ్జిట్ అయిపోవాలా అని అంటే ఒకటే థింగ్ చెప్తాను గైస్, ఎప్పుడైనా కానీ అందుకే చెప్తూ ఉంటాను, ప్రాఫిట్ ని బుక్ చేయండి అని చెప్పి. ఈ రోజున ఇది ఇంతలాగా రక్పుల్ అయింది. అట్లీస్ట్ $1 లో మీరు ఏమన్నా ప్రైస్ బయింగ్ ఉంటే కనుక ఫస్ట్ అయితే మార్కెట్ లోంచి ఎగ్జిట్ అయిపోండి. నేను ఈ టైంలో ఈ మాట చెప్పచ్చలేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఎగ్జిట్ అవ్వండి. ఇన్ కేస్ మార్కెట్ ఏమన్నా స్టేబుల్ అయ్యి టీం తరఫు నుంచి ఏమన్నా న్యూస్ వస్తే అప్పుడు మళ్ళీ మనం అగైన్ బై అయితే చేయొచ్చు. అట్లా అని ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళి $7 లోనో $8 లో అయితే మార్కెట్ కూర్చోదు. ఇంత పెద్ద రక్పుల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న హోపు, దీని మీద ఉన్న నమ్మకం అన్ని అయితే ఎగ్జిట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఎవరు ఏ ఇన్వెస్టర్స్ ముందుకు రారు మళ్ళీ దీన్ని బై చేయడానికి. సో దీన్ని అయితే గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేశాను. 10 మిలియన్ కన్నా సప్లై, లైక్ 10 మిలియన్ కన్నా ఎక్కువ సెల్ ఆఫ్ ఉంటే గనక మనకి ఇక్కడ కనిపిస్తుంది 5 hours ఎగో బైనాన్స్ తరఫు నుంచి 15 మిలియన్, ఇది 16 మిలియన్, అట్లాగే ఇక్కడ 12 మిలియన్. ఓకే, ఇవన్నీ సెల్ ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఫిల్టర్స్ పెట్టుకొని మనం బ్యాక్ డేటాలో ఆన్ చైన్ లో ఏమేమి జరిగింది అని అయితే చెక్ చేయొచ్చు. సో ఇప్పటిదాకా టీం తరఫు నుంచి అయితే ఏం మెసేజ్ ఇంకా దీనికన్నా ఏమైతే రాలేదు గైస్. ఇక్కడ నేను మీకు జాక్బిటీస్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఎనీ హ్యాక్స్ ఆర్ ఏమైనా జరిగితే తను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఈస్ దిస్? OM went down 90% plus from 5.9 billion to 500 million market cap in a single candle. సో దీనికి కూడా ఇంకా టీం తరఫు నుంచి అయితే ఏం రిప్లై ఇయ్యలేదు. సో వెయిట్ చేద్దాము. దానికన్నా ముందు నేను ఒకటే చెప్తాను, ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లో అయితే $1 రేంజ్ లో ప్రైస్ అయితే సెల్ చేసేసుకోండి. మార్కెట్ లో అందరూ యాక్టివ్ అయ్యి వాళ్ళు కూడా సెల్ ఆఫ్ తీసుకొస్తే కనుక ఇది జీరోకి కూడా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది చూడండి, లూనా మనకి 2022లో వచ్చిన క్రాష్ ఇది టువర్డ్స్ $120 నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ గా 2 క్యాండిల్స్ లోనే మనకి 60 cents దాకా అయితే వచ్చింది. దాని తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ క్రాష్, మళ్ళీ రికవర్ కూడా జరగలేదు అట్లీస్ట్. సో ఇట్లా ఉంటే ఒక్కసారిగా మనకి రక్పుల్ జరిగిన టీం తరఫు నుంచి ఎగ్జిట్ అయినా కానీ, బట్ ఒక ఇంటర్నల్ న్యూస్ అయితే ఉంది. మొత్తం 90% ఆఫ్ ది సప్లై టీమే హోల్డ్ చేస్తుంది. అట్లాగే కబాల్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఓమ్ క్రాష్ కన్నా ముందే రిజైన్ చేశాడు అని చెప్పి. వెరీ ఇంపార్టెంట్ గైస్. We are figuring out what's going on, but it seems like it was a massive force liquidation on centralized exchange at the rate ZACBTC. ఇంత మ్యాసివ్ ఎక్స్చేంజ్ ఎట్లా వస్తుంది గాయస్ సప్లై? ఒక్కసారిగా నిన్నే మనం లైవ్ లో మాట్లాడి అంత మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న ఒక ప్రాజెక్ట్ మ్యాసివ్ గా టీం తరఫు నుంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది? $6.33 లో ఉండాల్సిన ఒక ప్రాజెక్ట్
స్ట్రైట్ ఫార్వర్డ్ గా 90% ఆఫ్ ఇట్స్ సప్లైన్ కానీ సింగిల్ క్యాండిల్ లో, అది కూడా మనం చూసుకుంటే 4 hours లోకి వెళ్ళండి, 1 hour లో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా చూస్తే 2 hours లో డంప్ అయిపోయింది. మ్యాసివ్ ఇదైతే రీజన్ కాదు టీం చెప్తున్న తరఫు నుంచి. డంప్ రీజన్ రిపోర్ట్ సేస్ కబల్ టీమ్ బిహైండ్ ఓమ్ రిజైన్డ్ రైట్ బిఫోర్ ద క్రాష్ షార్ట్లీ ఆఫ్టర్ ఓవర్ 590 million వర్త్ ఆఫ్ ఓమ్ వాస్ సెంట్ టు ఎక్స్చేంజెస్ మోస్ట్ లైక్లీ మ్యాసివ్ సెల్ ఆఫ్. సో దీని గురించి నేను మనకి బ్యాక్ లో డేటాలో ఆన్ చైన్ డేటాలో ఏం జరిగింది, దీన్ని ఎవరన్నా హ్యాక్ చేశారా, నిజంగా ఇట్లానే సెల్ ఆఫ్ తీసుకొచ్చారా అని చెప్పి నేను ఫర్దర్ గా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. నాకు క్లియర్ గా 590 million సప్లై అనేది ఒక్కసారిగా సెల్ ఆఫ్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో జస్ట్ మనం చూసుకుంటే కనుక 10 million దాకే కనిపించింది, బట్ 590 million సప్లై అన్నది మొత్తం సెల్ ఆఫ్ అయినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. సో దీన్ని నేను బ్యాక్ డేటాలో చూసి ఫర్దర్ గా ఏమన్నా అప్డేట్ ఉంటే ఇస్తాను గైస్. అప్పటిదాకైతే వెయిట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం. కానీ లేదు అసలు దీని మీద ఇంకా మనం పాజిటివ్ ఉండాలా, లేకపోతే మనం నెగిటివ్ కి టర్న్ అయిపోయి దీంట్లోంచి మార్కెట్ లోంచి ఎగ్జిట్ అయిపోవాలా అంటే ఇప్పటికైతే ఎగ్జిట్ అవ్వమనే చెప్తాను. ఇన్ కేస్ ఎవరన్నా ఈ ప్రైస్ రేంజ్ లో $1 రేంజ్ లో ఎవరన్నా పర్చేజ్ చేసి ఉంటే కనుక 100% ఈ టైంలో మాక్సిమం మనం అందరం బాటమ్ బయర్సే కాబట్టి, మనలో ఉన్న కొంతమంది అయితే ఉన్నారు బాటమ్ బయర్సే కాబట్టి ఆ బాటమ్ బయర్స్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఎవరైనా పైన ఎగ్జిట్ చేసి ఉంటే కనుక కంగ్రాట్స్, లేకపోతే కనుక ఇట్స్ అన్ వెరీ సాడ్ మూమెంట్ గైస్. ఇక్కడైతే ఎగ్జిట్ అవ్వండి, ఇది ఒకటే చెప్పగలను. ఎందుకంటే ఇంకా రక్పులు వచ్చింది అని అంటే ఏ 10 cents కి వెళ్ళిపోయినా దాని తర్వాత మనం మార్కెట్ లోంచి ఎగ్జిట్ కూడా అవ్వలేము, ఉన్న క్యాపిటల్ కూడా లాస్ అయిపోతుంది. సో అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. ఇన్ కేస్ ఏమైనా దీని మీద అప్డేట్స్ ఉంటే కనుక మనం మళ్ళీ కంటిన్యూషన్ వీడియో అయితే చేద్దాము. అప్పటిదాకా దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.